వంశీ వాళ్ళ అమ్మ శిరీషకి జన్మనిచ్చిన తర్వాత ఒక 2 గంటలు సంతోషంగా ఉన్నారు. వంశీ వాళ్ళ అమ్మ శిరీషను చూసుకుంటూ బాధపడుకుంటూ సంతోషంగా ఉంటారు. అంతలోపే ఒక భయంకరమైన కుంభకరమైన విషయం అనేది తెలిసింది. డాక్టర్ గారు రమ్మన్నారు, మిమ్మల్ని రాండమ్మా. చెప్పండి డాక్టర్ గారు, ఏంటి పిలిచారంట నన్ను? మీకు ఒక భయంకరమైన విషయం చెప్పాలి. మీరు బాధపడకూడదు, ఏడవకూడదు. చెప్పండి డాక్టర్ గారు. మీ బిడ్డ నా బిడ్డకి ఏమైంది డాక్టర్? నా బిడ్డకి ఏమైంది? అందుకే నేను చెప్పనని చెప్పాను. చెప్పండి. మీ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంది. చెప్పండి డాక్టర్ గారు, ఏమైంది? లోపల హెల్త్ కండిషన్ అనేది బాగలేదు. ఏమి చేస్తే బాగవుతుంది నా బిడ్డకి? చెప్పండి డాక్టర్ గారు, మీరు కాళ్ళు మొక్కుతాను, చెప్పండి డాక్టర్ గారు అని ప్రార్థిస్తూ ఉంటుంది డాక్టర్ని. డాక్టర్ ఆ తర్వాత, మీరు పాలు పట్టకూడదు, మీరు పాలే పట్టాలి. సరే, అలా పడితే నా బిడ్డకి ఆరోగ్యం బాగుంటుందా డాక్టర్? బాగుంటుందమ్మా అని చెప్పారు. సరే, అక్కడ 2-3 రోజులు ఉండిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి వంశీ వాళ్ళ అమ్మ శిరీషను తీసుకొని ఇంటికి వచ్చారు. వచ్చిన అప్పటి నుంచి చెప్పిన డాక్టర్ విషయమే మనసులో పెట్టుకొని బాధపడుకుంటూ నా బిడ్డకి ఏమన్నా అవుతుందా అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుకుంటా వేడుకుంటూ ఉంటుంది శిరీష వాళ్ళ అమ్మ. వంశీ, ఏంటమ్మా అలా బాధపడుతున్నావు? వంశీ, లేదు, ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళలేదంట? అమ్మ, లేదు, నేను చూసుకోవాలి, నాకు స్కూల్ మీద ధ్యాస లేదు, ఏమీ లేదు, నేను ఏదన్నా చిన్న పనులు అనేది నేర్చుకుంటానమ్మా. వంశీ, ఏంటి అలా అంటున్నావు? అలా అనకు నువ్వు. లేదమ్మా, నిన్ను చూసుకోవాలి, చెల్లెల్ని చూసుకోవాలి, ఆ బరువు బాధ్యతలు అనేది నా మీద పడ్డాయి, నేను ఇప్పుడు చూసుకోవాలి అంటూ అప్పుడుకి 4-5 శిరీష అయింది. అయిన తర్వాత వంశీ 17-18 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు వాళ్ళకి స్వయంగా వాళ్ళే పొలం తీసుకొని దున్నుకుంటూ, విత్తనాలు వేసుకుంటూ, వరి వేసుకుంటూ, అన్ని రకాలమైన విత్తనాలు, అన్ని పొలాలు చూసుకుంటూ ఉండేవారు, సంతోషంగా ఉండేవారు. అందులోనే శిరీషకి ఏమైందో ఏమో, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. హఠాత్తుగా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ చెప్పారు, నేను చెప్పాను జాగ్రత్త చూసుకోండి. సరే డాక్టర్, చెప్పండి వంశీ అన్నారు. ఇది నెక్స్ట్ ఎపిసోడ్ 5లో చూడండి ఫ్రెండ్స్.